కోతులంటే కోతులమ్మా, చేతులు ఊకోవు కాళ్ళు ఊకోవు. ఎప్పుడేం కొంటె పనులు చెయ్యన్నా అని చూస్తుంటాయి. ఏమన్నా అందామా అంటే కరిచేటట్టు మీది కురుకొస్తాయి. కోతులతోని చిన్న గోసగాదు పోండ్రి పబ్లిక్. గిట్లనే ఓ ఆటో అన్నను కోతులు శితం తిప్పలు పెడుతున్నాయట. బాటెంట పోతుంటే నెగలనిత్తలేవట. ఏం చెయ్యాలన్నా దేవుడా అని ఆలోచించి అన్న ఓ అదిరిపోయే ఐడియా చేసిండు. చూడురి కదేంటిదో. ఆ బర కొడుకు చందాల కోసం నిలబడ్డట్టు బాట మీద గస్తీగా వస్తున్నాయి కదా కోతులు. అవి చూడరి వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను చీడాయిస్తున్నాయి. దొరికితే అందుకొని పోదామని చూస్తున్నాయి. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఇది నర్సంపేటకేంచి కొత్తగూడకు పోయే తోవా. ఎటు చూసినా చెట్లే ఉంటాయి కాబట్టి కోతులతోని వశం అయితలేదట. బాటెంట తిరిగేటోళ్ళను తిండి కొరకు సతాయిస్తుంటాయి. మందకు మంద రోడ్ల మీద కూకునే కోతులు బాటెంట తిరిగేటోళ్ళను తిండి కొరకు సతాయిస్తున్నాయి. అందుకే కోతుల నుంచి తప్పించుకొని ఇంకే ఇగో ఈ ఆటో అన్న మంచి ఐడియా అనేది చేసిండు. అరే అవ్వా అన్న తెలివి భలే ఉన్నది పోయినరి. కుక్కలు వర్రినట్టు సప్పుడు మైకుల రికార్డింగ్ చేసి ఆ మైకును ఆటోకు కట్టుకొని తిరుగుతున్నాడు. దేవేందర్ అనేకి ఆటో డ్రైవర్ అన్న నర్సంపేట నుంచి కొత్తగూడకు దినం 2 సార్లు అరటి పండ్లు తీసుకుపోవాలన్నట. కానీ కొత్తగూడ బాటకు ఎక్కంగానే కోతుల గుంపు ఎగబడి అరటి పండ్లన్నీ గుంజుకొని పోయేవాట. ఇది ఎక్కడి చెరొచ్చి పడ్డదిరా దేవుడా అని ఆలోచనలు చేస్తే ఇగో ఈ ఐడియా వచ్చిందట. కుక్కలను చూస్తే కోతులు భయపడతాయి కాబట్టి గిట్ల కుక్కలు వర్రినట్టు సప్పుడు వినిపించుకుంటా వాటి నుంచి తప్పించుకొని పోతున్నాడట. కోతులుండే జాగకు బండి రాగానే మైకు చాలు చేస్తాడు అన్నట్టు. ఆ కుక్కల సప్పుడుకు ఆటో దగ్గరికి పోవాలంటే కోతులు భయపడతాయి అన్నట్టు. మంచి కమతే చేసిండు కదా. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడల కోతులతోని పబ్లిక్ కు పెద్ద ఆపతే వచ్చింది. ఈ నడమ కోతులు చేయబట్టి ఓ అక్కకు మస్తు దెబ్బలు కూడా తాకినాయి. చేన్లు చెలకలు నాశనం చేస్తున్నాయి. అందుకే కోతులను బట్టే ఎగురం చేయాలి, వాటి నుంచి పబ్లిక్ ను కాపాడాలి అంటున్నారు ఈ బాటెంట తిరిగే జనాలు. మరి ఏం చేస్తారో చూడాలి గాని అరటి పండ్ల ఆటో అన్న ఐడియా మాత్రం భలే ఉన్నది అనుకుంటారు అందరూ.